హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు వచ్చేసి మనము తిరుపతిలో కపిలతీర్థం నుంచి అలిపిరి పోయే రోడ్లో హోటల్ వుడ్ సైడ్ ప్రెస్టీజ్ అని ఉంటుంది గైస్. ఆ హోటల్ పక్కనే హోమ్ స్టే అని ఇంకోటి హోమ్ స్టే ఉంటుంది. దాని పక్కన ఉన్న ఒక చిన్న పాక హోటల్లో ఉన్నామండి. పాక హోటల్ అంటే పాకలాగా ఉంటుంది కాబట్టి పాక హోటల్ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ఓన్లీ స్నాక్స్ ఈవినింగ్ టైంలో మాత్రం దొరుకుతాయి గైస్. అన్ని కట్టెల పొయ్యి మీద చేస్తారు, గ్యాస్ అనేది వాడరు. వీళ్ళు తమిళనాడు అవ్వాలన్నమాట. ఇద్దరు అవ్వాలు ఉంటారు, ఇద్దరు అవ్వాలు చేస్తారు. మీకు ఇక్కడ చిన్న పాక కదా, క్యాష్ ఇవ్వాలేమో అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ ఫోన్పే కూడా ఉంటుంది, కానీ అవ్వ నంబర్ మాత్రం ఇంగ్లీష్లో చెప్తుందండి. ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు మాత్రమే అవ్వ దగ్గర వడలు తినేదానికి రండి. ఇక్కడ వచ్చేసి రకరకాల వడలు అండి. అలసంద వడలు, ఉద్ది వడలు, ఆ తర్వాత మినప వడలు, మీకు బూరెలు ఉంటాయి, బజ్జీలు ఉంటాయి. ఆనియన్ బజ్జీ ఉంటుంది, మిరపకాయ బజ్జీ ఉంటుంది, అరటికాయ బజ్జీ ఉంటుంది, ఉర్లగడ్డ బజ్జీ ఉంటుంది. అక్కడ చూడండి, అవ్వ వడలు తిరిగేస్తూ ఉంది. ఆ మంట చూడండి, కట్టెల లోపలికి దొరుకుతూ ఉంది. కట్టెల పొయ్యి మీద వేస్తే డిఫరెంట్ టేస్ట్ అసలు చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. అందుకోసమనే చాలామంది ఉంటారు ఇక్కడ. మీరు ఇక్కడికి వచ్చి తినాలంటే మాత్రం 45 మినిట్స్ స్పెండ్ చేసేపాటైతే ఇక్కడికి వచ్చి తినండి. చాలా బాగుంటాయండి. మీరు ఒక్కొక్కరు ఒక ప్లేట్ కాదు 4-5 ప్లేట్లు తింటారా? ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి తినంటే కామెంట్ చేయండి. తినకుండా మాత్రం ఈసారి తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి, తినండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ ఇక్కడ మాత్రం వచ్చి తినడం మర్చిపోతాను గైస్. చూడండి అవ్వ వడలు ఎంత బాగా తిప్పుతుందో. టోటల్గా అంతా కట్టెల పొయ్యి మీద చేస్తారు. చాలా బాగుంటాయి గైస్. కంపల్సరీ మిస్ చేయొద్దు. తిరుపతికి వస్తే మాత్రం ఇక్కడ ఒక్కసారైనా స్నాక్స్ ట్రై చేసి చూడండి. ఓకే గైస్.